నేను ఆన్లైన్లో ఒక మొక్క బుక్ చేశానండి. స్టార్ ఫ్రూట్ మొక్క. ఇది కొన్ని మెత్తగా ఉంది. యాపాకు పొడి అన్నమాట. యాపాకండి ఎండిపోయింది చక్కగా. దీన్ని మనం ఈ కుండీలోకి వేద్దామండి కొంచెం. ఎందుకంటే కొత్త మొక్క వేస్తున్నాం కాబట్టి పురుగులు అవి రాకుండా మనకి చక్కగా బాగా పనిచేస్తుంది అన్నమాట. నేను కొన్ని మొక్కలు కూడా వేసాను, మీకు వీడియో అయితే చూపించలేదండి. దీన్ని ఇలాగా కొంచెం పాత మట్టి ఉంటుంది కదా, ఈ పాత మట్టిలోకి ఇలా కలిపేసామంటే చక్కగా దీన్ని సరిపోతుందండి. ఇంక తర్వాత కొంచెం మధ్యలో హోల్ లాగా చేసేద్దాము. ఇప్పుడు దీంట్లోకండి మనం ఆన్లైన్లో బుక్ చేశాను అన్నానండి మీకు. మొన్న ఒక మొక్క కూడా నాటాను. ఇదైతే నాకు బయట నర్సరీకి వెళ్ళటం కుదరక మరి స్టార్ ఫ్రూట్ నేనైతే బుక్ చేశాను. ఇది కట్ చేసి చూపిస్తాను ఒక చేతితో కుదరటంలో. నేనైతే అంటు కట్టిందే బుక్ చేశానండి. మరి ఎలాగొచ్చిందో చూద్దాము. ఇదిగో మొక్క నేనైతే ఈ మొక్కని అమెజాన్లో బుక్ చేశానండి. ఇదిగోండి, అమెజాన్లో మొన్న ఒక మొక్క కూడా వేసాను, నైట్ పీను. అది కూడా బాగా వస్తుంది గ్రోతింగ్. వారం అవుతుంది వేసి. తర్వాత ఇది నేను అంటుకట్టింది అడిగానండి. ఇదిగోండి అంటుకట్టే ఉంది ఇక్కడ. అంటుకట్టిన మొక్కని మరి నేను బుక్ చేయాలనుకున్నాను. ఎందుకంటే కాయలు కాయవు, మళ్ళీ ఫలదీకరణ చేయటం అంటే చాలా కష్టం. అది మనకి పక్షులు వచ్చినా కానీ అంటుకట్టిన మొక్క అయితే త్వరగా బతికిద్ది అంటున్నారు కాబట్టి మరి చూద్దామండి. ఇది కట్ చేస్తాను. ఇది కూడా వచ్చేసిందండి మన స్టార్ ఫ్రూట్ మొక్క అయితే చక్కగా వచ్చేసింది. ఇదిగోండి అంటుకట్టిందే వచ్చిందండి చక్కగా. బకెట్ కొత్తదే అంటే ఈ మధ్యగా మరి వేసింది అది. మరి అదిగోండి కలబంద ఉంది కదా, ఆ కలబంద అంతా కూడా దీంట్లో నుంచి లాగేసానండి. ఇప్పుడు మన కొత్త మొక్క వేస్తున్నాం కదా, చూద్దాం ఈ ఒక్క సింగిల్ మొక్కని ఈ బకెట్లో వేసి వదిలేద్దాము. ఎంత చక్కగా వచ్చిద్దో, ఎన్ని రోజులకు వచ్చిద్దో, ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో తెలీదు. చూద్దాము. కొంచెం మట్టి తీసేద్దాం అడుగున. ఎందుకంటే మొక్క వేసేటప్పుడు కింద అంతా బిగుసుకుపోయి ఉంటుంది కదా మొక్క మట్టి. ఆ మట్టి అంతా కూడా తీసేస్తే కొంచెం వేర్లు దీనికి వస్తాయన్నమాట. వేర్లు పాకటానికి ఈజీగా ఉంటాయి కదా, అందుకని కొంచెం అడుగున మట్టి తీసేస్తే బాగుంటుందండి. ఏ మొక్కకైనా కానీ, మొక్క నాటేటప్పుడు ఏ మొక్క అయినా కొంచెం అడుగున మట్టి తీసేయండి. నర్సరీ నుంచి తెచ్చుకున్న ప్రతి మొక్క కూడా ఇలాగా మట్టి అంతా వేసేద్దాం. స్టార్ ఫ్రూట్ కూడా మరి చూశానండి, మొక్క గ్రోతింగ్ బాగుంది. ఫ్రూట్స్ వచ్చాక మాత్రం చాలా చక్కగా వస్తున్నాయి ఫ్రూట్స్ కూడా. మరి ఒక మొక్కల్లో అది చక్కగా చాలా మంచి మొక్క అనిపించింది నాకు. కొంచెం వేద్దాం మట్టి. ఎరువు మట్టేనండి ఇది చెప్పాను కదా, యాప ఎరువు అన్నమాట. ఇక చక్కగా దీన్ని ఇంకెలాగా మనం పెట్టేసేసి దీనికి కొంచెంగా డైలీ అండి మనం ఇంట్లో నుంచి వచ్చే ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటర్, ఉల్లిపాయ, టీ వాటర్ అన్నీ పోద్దాం ఇక నుంచి. ఎందుకంటే ఇంత హెల్త్కి వదిలేస్తే మరి మొక్కకి అన్నీ కూడా పచ్చి ఇచ్చినా ఏం కాదండి. నేను చాలా మొక్కలకి ఇచ్చాను, ఏం కాదు. చక్కగా ఇలాగే పెట్టేద్దాం. దీనికి ఇప్పుడు కొంచెం వాటర్ ఇద్దాము. ఈ మొక్కనండి ఇదిగోండి, నాకైతే ఇది తూర్పు గుమ్మం ఉంది కదా, ఈ మొక్కలన్నీ ఉన్నాయి మనకి. ఇదే ప్లేస్లో ఆల్రెడీ ఇక్కడే ఉందండి. ఇది మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను. పక్కన ఎదురండి బాగా వస్తుంది అన్నమాట, అందుకని ఇక్కడే పెట్టేద్దాం కుండీని. ఏ మొక్క అయినా కానండి నాటిన వెంటనే వాటర్ పోయాలండి. ఈ స్టార్ ఫ్రూట్ అయితే నాకు ఎందుకనో చాలా బాగా అనిపించిందండి, అందుకని నేను ఈ మొక్క నాటాను. ఇందులో కాపు స్టార్ట్ అయిందంటే చాలా కాయలు వస్తున్నాయండి విపరీతంగా. నేను మరికొన్ని ఛానల్స్లో చూసినప్పుడు చాలా బీభత్సం కాయలు కాసినాయి అన్నమాట. మనకి ఇదిగోండి ఎదురెండా చక్కగా బాగా వస్తుంది కాబట్టి ఇక్కడ వేసాను నేను ఎదురుగా. ఈ స్టార్ ఫ్రూట్ మొక్క అయితే మంచి కాపు వస్తుందని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మనం ఆన్లైన్లో బుక్ చేసినప్పుడే అంటుకట్టిందన్నమాట. ఈ మొక్క తప్పకుండా త్వరగా బాగా పెరగాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఇటువంటి స్టార్ ఫ్రూట్ మొక్కలు కూడా మన మిద్దె తోటలో ప్రతి ఒక్కరు కూడా పెంచాలని అనుకుంటున్నాను. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.